హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డీకోడర్స్. ఓకే, ఇవాళ మనం రియాక్ట్ అవ్వబోయే ట్రైలర్ వచ్చేసి ద ఒడిస్సీ, డైరెక్టెడ్ బై క్రిస్టఫర్ నోలన్. అండ్ కాస్ట్ వచ్చేసి మ్యాట్ డామన్ అనుకుంటా. ఇస్ ద ఓకే మ్యాట్ డామన్, యానా హ్యాత్వే అండ్ టామ్ హాలండ్. ఓకే, నోలన్ మాయ గురించి మనం ఇంకేం చెప్తాం, తీసిన సినిమాలు అలాంటివి. ఐ మీన్ నువ్వు అంటే ముందు వరకు బ్యాట్మ్యాన్ సిరీస్ చాలాడికి బ్యాట్మ్యాన్ సిరీస్ అవనివ్వండి, అతనికి నెక్స్ట్ డన్కిర్క్ కానివ్వండి, లేకపోతే నాకు ఇష్టమైన మూవీస్ ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్, ఓపెన్ హ్యామర్ చాలా బాగుంటాయి. అండ్ ఐ మీన్ నువ్వు ఒక ప్యాటర్న్ ఇచ్చేసావా ఇప్పుడు వరకు. నోలన్ ఓన్లీ టచ్ చేసింది టైం. ప్రతి మూవీలోని టైంతో ఆడుకున్నాడు. డంకిర్క్ చూసుకుంటే ఇట్స్ అ కంప్లీట్ టైం ని లూప్ లో పెట్టుకుని ఇచ్చేసాడు. ఇన్సెప్షన్ వచ్చేసరికి డ్రీమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంటర్స్టెల్లర్ వచ్చేసి మొత్తం స్పేస్, టైం డైలేషన్. అక్కడ టైం ఇక్కడ టైం కంపేర్ చేసుకుని అక్కడ హాఫ్ అన్ అవర్ ఉంటే ఇక్కడ ఎంత గడిచిపోతుంది. టైం డైలేషన్ పురాణాల్లో కాన్సెప్ట్స్ అవన్నీ సేమ్ కాన్సెప్ట్. చూసుకుంటే కనుక నోలన్ ఎక్కువ హిందూ పురాణాల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కొన్ని తీసుకొని ఏది ఫస్ట్ ది ఇంటర్స్టెల్లర్ లోని పర్టికులర్ టైం గ్యాప్స్ అనేవి మన చాలా పురాణాల్లో ఉన్నాయి. బలరాముడి వైఫ్ గురించి చెప్పినప్పుడు, ఆవిడ ముందు యుగం, ఆవిడ బ్రహ్మలోకానికి వెళ్ళి వచ్చినప్పటికి ఆ కాన్సెప్ట్ కానివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ గా తీసిన ఓపెన్ హ్యామర్ సినిమాలోని కూడా ఎవరైతే ఓపెన్ హ్యామర్ ఉన్నారో, ఓపెన్ హ్యామర్ అసలు ఒరిజినల్ భగవద్గీత తీసుకొని అవన్నీ. సో వన్ మోర్ థింగ్, మెయిన్లీ టైం ను ఆడుకోవడం అనేది నోలన్ కి వెరీ, అంటే నువ్వు లిటరల్లీ ముందు సినిమా చూడు, టెనెట్ అనేది కంప్లీట్ రివర్స్ ఇది నడుస్తుంది. ఓకే, దాన్ని అర్థం కాలేదు. కానీ డంకిర్క్ సేమ్ టైం. నెక్స్ట్ ఇన్సెప్షన్ డ్రీమ్. ఇంటర్స్టెల్లర్ వచ్చేసరికి మళ్ళీ టైం డైలేషన్, స్పేస్ అండ్ టైం డైలేషన్ ఇదనమాట. 5D 4D మీకు డైమెన్షన్స్ మీద ఆడుకున్నాం. అసలు దీని కాన్సెప్ట్ ఏంటంటే, ట్రోజన్ వార్ అయిపోయిన తర్వాత ఒడేషియస్ అని చెప్పేసి ఒక వారియర్, మనకు బాహుబలి అలాగో లేకపోతే మనకు రాజులు అలాగో, ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ వారియర్. అంటే ట్రోజన్ వార్. అతను వార్ అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు పట్టింది వాళ్ళ వైఫ్ దగ్గర రావడానికి, తన కింగ్డమ్ దగ్గర రావడానికి. అదే, సో ఇది రావడానికి ఆ 10 ఏళ్ళు అతను ఎలా కష్టపడ్డాడు, ఏమేమి అవరోహాలని, ఐ మీన్ అడ్డంకుల్ని ఇచ్చేసాడు. ఇది మాట్లాడేది మూవీ. బట్ థింగ్ ఇస్, నేను ఇప్పటికీ చెప్తాను, ఎస్ఎస్ రాజమౌళికి కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ స్టోరీ చిన్నదే, బట్ the kind of taking, the presentation is very much important. నాకు మెయిన్ దీంట్లో టైం ని ఎలా వాడుకుంటాడు అనేది, I was very much interested in this. Let's see how exactly it works. Okay, let's start. Tell me what you remember. Wife. Tom Holland. Trojan War. Wow. Help me go home. From Christopher Nolan. It's a household waiting for master. I want you to choose me. Oh. You're pining for a daddy. You didn't even know. Like some sniveling bastard. Who's looking after your wife and son? Oh. Do you see? Oh my God. Bringing vengeance. Bringing it all. Odysseus. Oh. July 17th. మాన్స్టర్స్ లో ఉన్నారమ్మా.
ఓ I think it's asleep. నైస్, వెరీ గుడ్. వెరీ నైస్, ఓకే, సూపర్ అసలు. చాలా బాగుంది. నాకు వాట్ టు టేక్ అబౌట్? నాకు అంటే ఈ ట్రైలర్ మొత్తం చూసినప్పుడు Hmm. అతని పాస్ట్ సినిమాలు మనం చూసాం కాబట్టి Hmm. డన్కిర్క్ వైబ్స్ కానీ నా మొత్తం అంటే అంటే అది మెయిన్ మోడర్న్ ఎరా ఫైట్ అనుకోవచ్చు. అంటే మరి 1945 మోడర్న్ ఎరా అనుకోవచ్చు, అనుకోవచ్చు. 1900 సెంచరీ కాబట్టి Ah. ఇది ఆ పాతకాలం నాటి ఫైట్ సీన్స్ చూస్తున్నప్పుడు ఇతని ఫిల్మ్ స్టైల్ తో పాటు Hmm. ఇతని డైరెక్షన్ స్టైల్ తో పాటు Hmm. నాకు 300 మూవీ Vibes. సీన్స్ లాగా వైబ్స్ Exactly. లాగా నాకు చాలా Exactly. అనిపించింది. ఇంకో విషయం చెప్తాను. నువ్వు ఇందా స్టోరీ, సేమ్ స్టోరీ. Hmm. వాడి కొడుకుని ఒడిషియస్ అనే రాజు, లేకపోతే ఒక వారియర్, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఆవిడ వాళ్ళ రాజ్యంలో ఉండిపోయారు. రివర్స్ రావడానికి, రివర్స్ వచ్చినప్పుడు పడే కష్టాలు Hmm. నువ్వు చూస్తే దాంట్లోనే రివర్స్ వచ్చిన ప్రతి దాంట్లోని మధ్యలో క్రీచర్స్ వచ్చాయి, అవును. మధ్యలో చాలా పెద్ద 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 మనుషులు. లిటరలీ చెప్పాలంటే మన త్రేతాయుగం, ఈ Ah, యుగంలో వచ్చిన exactly. నాకు అదే అనిపించింది. 9 feet 10 feet మనుషులు వచ్చి వాళ్ళతో ఫైట్ మన- చేయడం, మన మధ్యలో పెద్ద పెద్ద అశ్వత్థామ, మన కల్కి సినిమాలో exactly. అశ్వత్థామ ఎంత హైట్ ఉంటుందో అంత height. అలాంటి మనుషులు వచ్చి వాళ్ళతో ఫైట్ చేయడం, ఇవన్నీ బీట్అవుట్ చేసుకుంటూ మధ్యలో వీడు రాజు ప్రస్తుతానికి ఎవడైతే ఉన్నాడో హీఈస్ అవుట్ ఆఫ్, అంటే లిటరల్ చెప్పాలంటే ఆ రాజ్యంలో అతను లేడు. Hmm. లేనప్పుడు మిగతా అక్కడ ఉన్న పాలిటిక్స్ ఎలాగా, వాళ్ళ Hmm. అమ్మని వాళ్ళ కొడుకుని చంపేయాలని అవును. వాళ్ళు. సో దీస్ టైప్ ఆఫ్ ఆ డ్రామాని కానీ బిల్డప్ చేయడం అనేది ఇట్ వాస్ రియలీ గుడ్. World War II కాన్సెప్ట్ టచ్ చేసాడు, Hmm. డ్రీమ్ టచ్ చేసాడు, స్పేస్ కాన్సెప్ట్ టచ్ చేసాడు, ఇన్సోమియా కాన్సెప్ట్ అంటే ఏంటి, ఒకవేళ మర్చిపోతే అనే కాన్సెప్ట్, Hmm. బ్యాట్మెన్ సిరీస్ని టచ్ చేసాడు, Hmm. విచ్ ఇస్ మోడర్న్ ఎరా అవును. జానర్ టచ్ చేసాడు. వాట్ హీ డిజైన్ ఓపెన్ హైమర్తో 1945, బట్ ద థింగ్ ఇస్ ఒక ఆటమ్ బాంబ్ ఇచ్చాడు అలా టచ్ చేసాడు. అవును. బట్ ద థింగ్ ఇస్ వాట్ హీ డిడెంట్ టచ్డ్ ఇస్ దాట్ హిస్టరీ. Hmm. పాతదాన్ని ఎప్పుడు టచ్ చేసినట్టు నాకు తెలిసిన అవును. ఫిల్మోగ్రఫీలో లేదు. సో Okay. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు ఇంతవరకు మా రియాక్షన్ వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నాం. మీరు ఇప్పటివరకు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు మా కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాం. Right. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద డీకోడర్స్.